Hello viewers, I am Dr. Shailesh Kumar Garge. Today we'll see few of the questions which patient has asked in our YouTube. We'll try to see and answer their questions. Another patient Meghna garu adigina question regarding the uterine problem. Hi sir, నాకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, స్కాన్ 2 times చేశారు, బట్ దానిలో తెలియలేదు అని ఎంఆర్ఐ స్కాన్ చేయించాము. దానిలో ఇంప్రెషన్ యూట్రైన్ ఆర్టరీ వీనస్ మాల్ఫార్మేషన్ యాజ్ డిస్క్రైబ్డ్ అని ఉంది. దీనికి ఏం ట్రీట్మెంట్ ఉంది సార్, దీనికి ప్లీజ్ రిప్లై ఇవ్వండి. సో తను 2 సార్లు నార్మల్ స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ చేశారేమో, దాంట్లో స్కానింగ్ నార్మల్గా అని వచ్చింది. కానీ అందుకే వాళ్ళు ఫర్దర్గా ఎందుకు ఇలా అవుతుందని ఎంఆర్ఐ అడ్వాన్స్లో యూట్రైన్ ఆర్టరీ వీనస్ మాల్ఫార్మేషన్ అని వచ్చింది. సో ది ఆర్టరీ వీనస్ మాల్ఫార్మేషన్ అంటే ఈ ఆర్టరీ వీనస్ మాల్ఫార్మేషన్ యూజువల్ బాడీలో మనకు ఎక్కడైనా అవ్వచ్చు. చాలాసార్లు మనం నెక్ రీజన్, చీక్ రీజన్ ప్లస్ బాడీలో ఏ పార్ట్స్లో అయినా రావచ్చు. బేసికలీ మాల్ఫార్మేషన్ అంటే అబ్నార్మల్ ఫార్మేషన్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ మాల్ఫార్మేషన్, అబ్నార్మల్గా ఫామ్ అయిన వాస్కులర్ వెయిన్స్ కాబట్టి వెయిన్స్ అబ్నార్మల్గా ఫామ్ అవుతున్నాయి కాబట్టి దానికి వాస్కులర్ మాల్ఫార్మేషన్. సో కానీ ఇక్కడ తనకు లొకేషన్ ఏంటంటే యూట్రైన్లో ఉంది కాబట్టి సిమ్టమ్స్ పెయిన్ కానీ ఓవర్ బ్లీడింగ్, మెయిన్గా బ్లీడింగ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. సో దీనికి ఏంటంటే మనకు బాడీలో ఎక్కడైనా వాస్కులర్ మాల్ఫార్మేషన్ ట్రీట్మెంట్ ఏంటంటే యాంజియో ఎంబోలైజేషన్. సో ఆర్టరీ వీనస్ ఏవిఎం ఉంది కాబట్టి ఇందులో మాల్ఫార్మేషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే స్లో ఫ్లో, హై ఫ్లో. స్లో ఫ్లో అంటే వీనస్ అండ్ లింఫాటిక్స్ మాల్ఫార్మేషన్, హై ఫ్లో అంటే ఆర్టరియల్ కంపోనెంట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు తనకు వాస్కులర్ మాల్ఫార్మేషన్ ఉంది, కానీ మనం డీటెయిల్గా మనకు ఐడెంటిఫై చేయడం అంటే ఏ టైప్ ఆఫ్ వాస్కులర్ మాల్ఫార్మేషన్. వీనస్ మాల్ఫార్మేషన్ అంటే యూజువల్ అంత ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆర్టరీ వీనస్ మాల్ఫార్మేషన్ అంటే కొద్దిగా డేంజరస్గా ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. సో అందుకే యాంజియో ప్లస్ ఎంబోలైజేషన్ దీనికి ఒక బెస్ట్ ట్రీట్మెంట్. ఇలాంటి ట్రీట్మెంట్ మనం చేసాం కూడా. ఇది ఒక యూట్రస్లో ఉండడం వన్ ఆఫ్ ద కామన్, అంటే బాడీలో ఎట్లా డిఫరెంట్ లొకేషన్స్లో యూట్రస్లో కూడా ఇది కామన్ గానే మనం చూస్తుంటాం మాల్ఫార్మేషన్. సో దీనికి ఎంబోలైజేషన్ సర్జరీ, డైరెక్ట్గా ఓపెన్ సర్జరీ చేలో హిస్టెక్టామీ ఇది ఒక ఆప్షన్. కానీ బ్లీడింగ్ అక్కడ అబ్నార్మల్ వెసల్స్ ఉన్నాయి కాబట్టి బ్లీడింగ్ అవుతే కొన్నిసార్లు కంట్రోల్ అవ్వకపోవచ్చు. సో యాంజియో ఎంబోలైజేషన్ షుడ్ బి ప్రిఫర్డ్ ఓవర్ ద సర్జరీ. కానీ ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, మీకు ఆప్షన్ లేదు, ఎక్కువ బ్లీడింగ్ అవుతుందంటే సర్జరీ యూ కెన్ గో ఫర్ హిస్టెక్టామీ ఆర్ సర్జరీ ఆప్షన్ యాజ్ వెల్. సో నేను మీకు ఇంకా ఏమన్నా వారికోజ్, యూట్రైన్ ఫైబ్రాయిడ్, వాస్కులర్ మాల్ఫార్మేషన్ గురించి డౌట్ ఉంటే ప్లీజ్ దాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. నేను చదివి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.